స్మరణ మాత్రం చేతనే ముక్తి ప్రదాయకంగా భావిస్తారు అరుణాచలాన్ని. పంచభూత లింగాలలో తర్వాత క్షేత్రం అరుణాచలం. ఈ అరుణాచలానికి ఎలా వెళ్ళాలి? అసలు ఈ క్షేత్రం వెళ్తే తొలుత ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో శివ భక్తులను ఇంతటి విశేషంగా అరుణాచలం ఎలా ఆకర్షిస్తోంది? ఇప్పుడు చూద్దాం. కాశీలో మరణిస్తే ముక్తి, అదే స్మరణాత్ అరుణాచలే అంటారు చాగంటి వంటి ప్రవచనకర్తలు. అరుణాచలాన్ని తలుచుకున్నా చాలని అంటారు పండితులు. ఒక మనిషి అరుణాచలం వెళ్తే ఆ వ్యక్తి జీవితంలో ఒక మలుపు తీసుకుంటుందని అంటారు. పరమేశ్వర, నాకేం తెలియదు, నా పాప ప్రక్షాళన చేయమని ఆయన కోరుకుంటూ వెళ్తే సులభతరంగా అరుణాచలేశ్వరుడి దర్శనం జరుగుతుందని అంటారు. ఎర్రటి కాంతులు కలిగిన పరమశివుడు సర్వమంగళ స్వరూపుడై ఇక్కడ కొలువుతీరాడని, సకల జీవులకు తన కాంతులను ప్రసరింపచేస్తుంటాడని అంటారు. అరుణాచలంలో వివిధ రూపాలతో ఉండే శివుడు ఒకటి ప్రధానాలయంలోని లింగం ప్రధానమైనది కాగా అరుణాచలం కొండ మొత్తం అరుణాచలేశ్వరుడిగా చెబుతారు. ఇది తరతరాలుగా విశ్వసిస్తూ వచ్చిన ఒకానొక నమ్మకం. హిమాలయాల కన్నా పురాతన కొండగా అరుణాచలాన్ని గుర్తించారు భూగర్భ శాస్త్రవేత్తలు. అగ్నితత్వంతో ఒక వెలుగు వెలిగి చల్లారిన పర్వతంగా భావిస్తారు. యుగాలుగా రూపాంతరం చెందుతూ వచ్చిన పర్వత లింగంగా అభివర్ణిస్తారు. అరుణాచలం లేదా అన్నమలై అనే పేరు గల ఈ క్షేత్రంలోని శివుడు తమిళనాట వెలిసిన 4 పంచభూత లింగాల్లో అగ్నితత్వ లింగముగా పేరు. అరుణ అంటే ఎర్రటి, చలం అంటే కొండ అని అర్థం. ఆ రుణ అంటే పాపములను హరించినదని కూడా అర్థం. తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువన్నమలై అని కూడా అంటారు. తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని భావన. అరుణాచలం ప్రస్తావన ఎన్నో హైందవ పురాణాల్లో కనిపిస్తుంది. ఇది శివుడి ఆజ్ఞ చేత విశ్వకర్మ ద్వారా నిర్మించబడిందిగా చెబుతారు. దీని చుట్టూ అరుణాపురం నిర్మించారని అంటారు. ఇక్కడ జరగాల్సిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివుడాజ్ఞ చేత ఏర్పాటు చేసినట్టుగా చెబుతుంది స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం. మన పండితులు చెప్పినట్టు ఇక్కడి లింగమంతా ఒక ఎత్తు అయితే ఈ అరుణాచల పర్వతం మరొక ఎత్తు. ఈ కొండ మొత్తాన్ని ఒక శివరూపంగా భావిస్తుంటారు. హిమాలయాల్లో కైలాస పర్వతం ఎలాగో సరిగ్గా అలాగే దక్షిణాదిన శివరూపంగా భావించే పర్వతం అరుణాచలేశ్వరం. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి. రిజోలింగం కావడంతో అగ్నిక్షేత్రమని అంటారు. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్ ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చేయడంతో సమానం. రమణ మహర్షి ఈ ఆలయ ప్రస్తావన పదే పదే చేయడం వల్ల కూడా ఈ ఆలయ విశిష్టత మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. అందుకే ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తూ కనిపిస్తారు. దానికి తోడు ఈ పర్వతంలోని ఔషధ గుణాలు సైతం ఆరోగ్యపరంగాను దివ్య ఔషధంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అరుణాచలం వెళ్లిన వారు ప్రధానంగా నిర్వహించాల్సిన క్రతువు గిరి ప్రదక్షిణం. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట నిర్మించారు. ఎక్కువ మంది పగటిపూట కంటే రాత్రిపూటి ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఇష్టపడతారు. రమణాశ్రయానికి 2 కిలోమీటర్లు వెళ్లాక కుడివైపునకు తిరిగి రోడ్డు మధ్యలో ఒక వినాయకుడి ఆలయం వస్తుంది. అక్కడి నుంచి చూస్తే ఈ కొండ మొత్తం ఒక నందీశ్వర ఆకారంలో దర్శనమిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లుండగా మార్గ మధ్యలో వచ్చి అష్టలింగాలు దర్శించుకుంటూ వెళ్లాలి. అప్పుడే అరుణాచల గిరి ప్రదక్షిణ చక్కటి ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. ఇక్కడే మోక్ష ద్వారాన్ని సైతం సందర్శించి ఆయా భక్తులు తమకిక జన్మలున్నాయా లేవా అన్నది కూడా ఒక పరీక్ష జరుపుతుంటారు. ఈ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. అంతేకాదు ఎక్కువ లగేజ్ ఉండరాదు. ఇక పౌర్ణమి రోజున చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. ఈ ప్రదక్షిణ ఎలాంటి కోరికలు లేకుండా చెయ్యాలని అంటారు. అలాగే చిల్లర తీసుకెళ్లడం మర్చిపోవద్దని కూడా చెప్తారు. గిరి ప్రదక్షిణలో నేర్ శివాలయం ఉంటుంది. దీని అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని అర్థం. ఇక్కడి శివాలయ దర్శనం మరవరాదని అంటారు. అంతేకాదు ఇక్కడ నిత్యానంద ఆశ్రయం పక్కనే భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. తెలుగువారు మర్చిపోకుండా ఈ ఆలయ సందర్శనం చేయాలని చెబుతారు. అరుణగిరి ప్రదక్షిణలో తలపై టోపీ ధరించరాదని అంటారు. గిరి ప్రదక్షిణలో తోచినంత దాన ధర్మాలు చేస్తూ పోవడం మంచిదని అంటారు. అన్నదానాలు చేయడం మరింత ఉత్తమంగా చెబుతారు. త్వరగా గిరి ప్రదక్షిణ చేయడం కన్నా నిండు గర్భిణిలా ఎంత నెమ్మదిగా ప్రదక్షిణం చేస్తే అంత మంచిదని అంటారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆగే ప్రతి ఆలయంలోని విభూది ధారణ శ్రేష్టమైందని అంటారు. పెళ్లి కాని వారు, సంతాన భాగ్యం లేని వారు ఇక్కడి దుర్వాస ఆలయం పక్కన ఒక చెట్టుకు తాడు కట్టడం ఆచారం. అలా చేశాక చక్కటి ఫలితం వస్తుందని భక్తులు అధికంగా విశ్వసిస్తుంటారు. ఇక అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టాలని అంటారు. స్వామి, నాకు నీవు ఏదిస్తే నేను ఆనందంగా ఉంటాను అదే ప్రసాదించమని కోరుకోవాలని చెబుతారు. ప్రదక్షిణ చేస్తున్నంత సేపు శివ నామస్మరణ చేస్తూ వెళ్తుండగా కనిపించే సాధు సంతులకు తోచిన సాయం చేయమని చెబుతారు. అంతేకాదు ఈ ప్రదక్షిణ ఉదయం 10 లోపు సాయంత్రం 4 గంటల తర్వాత మొదలు పెట్టడం మంచిదని అంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపుగానే చెయ్యాలంటారు. కారణం దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో ఈ గిరి ప్రదక్షిణ
పూజలు చేస్తుంటారు కాబట్టి ఈ నియమం పాటించాలని అంటారు. అంతేకాదు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏ నామాలు స్మరించాలో సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నిర్ణయించినట్టు నమ్ముతారు. ఆ నామాలను శివుడు గౌతముడికి చెప్పాడని, ఆ 89 నామాలు ఉచ్చరించాలని అంటారు. రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్లిన వాళ్ళు రమణాశ్రమాన్ని తప్పక సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో రమణుల సమాధిని సైతం సందర్శించవచ్చు. రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. నెమళ్లు కూడా ఎంతో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. రమణాశ్రమంలో లక్ష్మి అనే గో సమాధితో పాటు కాకి సమాధి, శునక సమాధిని కూడా చూడవచ్చు. ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలయంలో రమణ మహర్షికి చెందిన ఎన్నో పుస్తకాలు లభిస్తాయి. ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది. ఇక్కడ ఉండడానికి వసతి గదులుంటాయి. వీటిని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం. చెన్నై నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి అరుణాచలం చేరడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక హైదరాబాద్ నుంచి అరుణాచలం చేరుకోవడానికి ట్రైను లేదా బస్సులో వెళ్ళొచ్చు. ట్రైన్ లో అయితే సికింద్రాబాద్ నుంచి తిరువన్నమలై స్టేషన్ కి నేరుగానే ట్రైన్లుంటాయి. అక్కడి నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. బస్సులో అయితే విజయవాడ మీదుగా అరుణాచలం బస్సులు నడుస్తూ ఉంటాయి. ఆలయంలో దర్శనానికి సాధారణ రోజుల్లో 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. వారాంతాల్లో ఇతర పండుగ రోజులలో 2 నుంచి 3 గంటల టైం పట్టవచ్చు.